దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మరొకసారి చక్కని లేఖన భాగం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం ప్లేరా. ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేశాము. ఏ విషయంలో ధ్యానం చేశామంటే, గల్షికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది: మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. ఇది దేవుని యొక్క లేఖనములో ఒక భాగము, లేకపోతే సత్యముగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రియులారా. అయితే మత్తయి సువార్త 10:22లో ఈ విధంగా వ్రాయబడినది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది ప్రియులారా. నేను చదువుతున్నాను. ఇక్కడ ఏమంటాడంటే, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతం వరకు సహించిన వాడు రక్షించబడును. ఇది దేవుని యొక్క లేఖనము. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడతారు, అంతం వరకు సహించిన వాడు రక్షించబడునని ఇక్కడ లేఖనములో వాక్య సత్యము మనల్ని హెచ్చరిక చేస్తుంది ప్రియులారా. 2 కొరింథీ 4:1లో ఈ విధంగా వ్రాయబడినది. 2 కొరింథీ 4వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. Therefore, seeing we have this ministry, as we have received mercy, we faint not. We faint not. ఇది దేవుని యొక్క లేఖనము. అంత మాత్రమే కాదు, ప్రకటన 2:7లో ఈ విధంగా వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది పిల్లారా. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప ఎత్తున అంటాడు. మనము చెవి కలిగి దేవుని యొక్క పనిలో వారసత్వములో పాలిభాగస్తులుగా ఉండాలని ఇక్కడ దేవుడి లేఖనం ద్వారా మనకు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు పిల్లారా. లేవీల కాండము 26:4లో ఈ విధంగా వ్రాయబడినది. లేవి కాండము 26:4లో ఈ విధంగా వ్రాయబడినది. మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును. ఇది దేవుని యొక్క ఏర్పాటులో భాగము. ప్రతివారు ఇది గమనించాలని నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు పిల్లారా, మరి 2 కొరింథీ 4:16లో ఈ విధంగా వ్రాయబడినది. 2 కొరింథీ 4:16లో ఈ విధంగా వ్రాయబడినది. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇది దేవుని యొక్క లేఖనములో మరి దేవుడు మనకిస్తున్నటువంటి కృపా బాహుళ్యము. మనము అధైర్యపడకూడదనేది దేవుని యొక్క ఉద్దేశములో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్న యొక్క మాట. అంత మాత్రమే కాదు, 1 పేతురు 4:19 1 పేతురు 4:19లో ఈ విధంగా వ్రాయబడినది. 4:19లో ఈ విధంగా వ్రాయబడినది. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకున్నవలను. దేవుడు ఈ లేఖనం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ప్రకటన 2:3లో ఈ విధంగా వ్రాయబడినది. ప్రకటన 2:3లో ఈ విధంగా వ్రాయబడినది. 2వ అధ్యాయము 3వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదను, నీవు దుష్టులను సహింపలేవనియు
అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధకులని ఇక్కడ లేఖనము మనకి తేటపరుస్తున్నది. పిల్లరా, వాక్యాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాం. ఈ 2 మాటలు చూసి మనం ముగిస్తాం, సరేనా? రైట్. 1 పేతురు 2:15, 1 పేతురు 2:15లో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మోయించుట దేవుని చిత్తము. మనము దేవుని చిత్తానికి లోబడాలి అనేది దేవుని ఏర్పాటులో ఒక భాగము. పిల్లరా, అక్కడే 3:17లో కూడా ఈ విధంగా వ్రాయబడినది. 3:17 ఈ విధంగా వ్రాయబడినది. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడ్డ కంటే మేలు చేసి శ్రమ పడ్డే బహు మంచిది. ఫర్ ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ ద విల్ ఆఫ్ గాడ్ బీ సో దట్ యు సఫర్ ఫర్ వెల్ డూయింగ్ దెన్ ఫర్ ఈవిల్ డూయింగ్. దేవుడు ఆ విషయంలో మనకు సహాయం చేస్తున్నాడు. 1 పేతురు 4:19లో ఈ విధంగా వ్రాయబడినది. 4:19లో ఈ విధంగా వ్రాయబడినది. ఇక్కడ ఏమంటాడంటే, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకునే వాళ్ళను అంటాడు. మనం దేవునికి మన ఆత్మల్ని అప్పగించుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క లేఖనము మనల్ని హెచ్చరిక చేస్తుంది. అంత మాత్రమే కాదు, యాకోబు 5:7లో ఈ విధంగా వ్రాయబడినది. యాకోబు 5:7లో ఈ విధంగా రాయబడినది. ఇక్కడ ఏమంటాడంటే, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఊపి కలిగి ఉన్నది సుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ఇది దేవుని యొక్క లేఖనములో మరొక క్రమమైనటువంటి వాక్య భాగముగా మనం అర్థం చేసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆఖరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. 35 కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము కొంచెముగా ఉన్నదని వచ్చున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నాడలట నీతి అయిన వాడు విశ్వాస మూలము జీవించిన కానీ అతను వెనక్కి తీసినలా అతని యందు నాకు సంతోషము కలగదు. ఇక్కడ ఈ మాటను మనం అర్థం చేసుకున్నాం. 38 నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలమున జీవించును, కానీ అతడు వెనక్కి తీసినలా అతని నా యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మ రక్షించుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. దేవుడు మనకి అలాంటి చక్కని క్రమశిక్షణ ఇస్తున్నాడు. అక్కడే 12:3 విధంగా వ్రాయబడినది. 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణం ఇసుకకై ఉండినట్లు పాపాత్మను తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకుని అంటాడు. మనం దేవుణ్ణి తలంచుకునే వారిగా ఉండాలని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. ఈ సాయంకాల సమయంలో మరి మన జీవితాలు సరిచేయబడాలని ప్రభుపాట కోరుకుంటూ ఇక లేఖన భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని మన ఆత్మ మేలు నిమిత్తమే దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. స్తోత్రములు ప్రేమగల తండ్రి, మన ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులని చెప్పారు. అలాంటి కృపగా మేము పాత్రుడు సహాయించమని, ఈ సాయంకాల సమయంలో వాక్య భాగంలోని సత్యాన్ని మేము అనుసరించుకు సహాయించమని, సాయంకాల దేవుని సహాయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి కూడా వచ్చి అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక. ఎస్.